హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను టెర్రస్ మీదకి వచ్చానండి బట్టలు ఆరేద్దామని. అయితే ఒకసారి నేను వేసిన ఆకుకూరలు ఏమైనా ఉంటే వీడియో తీసి పెడదాం యూట్యూబ్లో అని చెప్పేసి ఫోన్ కూడా పైకి తీసుకొచ్చాను. చూడండి, నిన్న వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు తెచ్చాను, కుండీల్లోనే వేశాను. చూడండి ఎట్లా వచ్చింది. నాకైతే ఈ చెట్లు చూస్తుంటే అంత ఆనందం వేస్తుందో. ఇదివరకు తెగ వేసేదాన్ని అసలు చెట్లు, ఏదైనా చిన్న చిన్న ఆకుకూరలు కానీ వంకాయలు బెండకాయలు అలా వేసేదాన్ని ఇదివరకు. ఇప్పుడేమో డ్యూటీలు ఉండి కొంచెం వర్క్ ఎక్కువగా ఉండేసరికి ఏం చేయలేకపోతున్నాను. ఎందుకంటే కుండీలకి మనం చెట్లు నాటామంటే దాన్ని పెంచే ఇది ఉంటేనే మనం చెట్లు వేయాలి, లేదంటే వేయకూడదు. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది. ఆ టయానికి వాటర్ పోయిపోతే చచ్చిపోతాయి. అవి చచ్చిపోయి ఎండిపోయినప్పుడు ఇక మనకైతే మనసు అయితే ఎంత బాధేసిద్దో. అవి కూడా చిన్న పిల్లల లాంటివే, వాళ్ళకు ప్రాణం ఉంటుంది, చెట్లకి చచ్చిపోతాయి నీళ్ళు పోయిపోతే. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదిగోండి గోంగూర చూడండి. అసలు గోంగూర అయితే చూడండి ఎట్లా వచ్చిందో, భలే ఉంది కదా. అసలు ఫ్లవర్ లాగా ఉంది కదా, మంచిగా ఒక ఫ్లవర్ వాజు మనంతా ఒక కుండీలో ఒక ఫ్లవర్ వాజ్ పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది సేమ్ నాకైతే చూస్తే. దీంట్లో ఏమో ఇది మన కొత్తిమీర వేసాను, వేస్తే వస్తున్నాయి ఇప్పుడే. జస్ట్ కొత్తిమీర లేటుగా వచ్చింది, కొత్తిమీర లేటుగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇదిగోండి చిన్న చిన్న ఇప్పుడు వస్తున్నాయి. ఇదైతే వచ్చేసింది ఇక్కడ పక్కన చిన్న చిన్న ఇప్పుడే జస్ట్ వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి గోరుచిక్కుళ్ళు, ఇది గోరుచిక్కుళ్ళు అనమాట. ఒక కుండీలోనే, అంటే మనం కర్రీ చేసుకోవాలన్నా ఒక చెట్టు రెండు చెట్లు వేస్తే అంతగా గోరుచిక్కులు రావు కదా, కొంచెం మరిన్ని వేస్తే ఒక్కసారి వండుకోవడానికి బాగుంటుంది. అందుకనే ఇవి సీజన్ అయిపోయి మళ్ళీ వెంటనే వేస్తుంటా. మట్టి కూడా తెప్పించా, ఇంకా బ్యాగ్స్ తెప్పించాను, కుండీలు వేయాలి. ఈ టెర్రస్ మీద ఉన్న స్టాండ్లు మావి కాదు ఫ్రెండ్స్, మా ఇంటి ఓనర్స్. అయితే ఈ టబ్బులో మట్టి కూడా వాళ్ళు ఏమన్నారంటే వేసుకోండి అమ్మా అని చెప్పారు. మంచోళ్ళు, ఓనర్స్ కూడా మంచోళ్ళు, మంచిగానే మాట్లాడిద్ది, బాగా చూసుకుంటుంది. అయితే ఇంకా వేసుకోమంటే నేను విత్తనాలు తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి ఈ గోంగూర తీసుకుని వెళ్దామని తెచ్చా, కట్ చేసి తీసుకెళ్దామని. ఇదిగోండి ఇది రెడ్ తోటకూర. నేను విత్తనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు రెడ్ తోటకూర కూడా ఉందమ్మా వేస్తావా అంటే, ఎప్పుడు వేయలేదు అంకుల్ అంటే, ఒకసారి వేసి చూడమ్మా బాగా వస్తే తీసుకెళ్తూ కానీ అని ఒక ప్యాకెట్ తెచ్చాను, వేసా ట్రై చేద్దామని. బాగానే ఉన్నాయి, బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇవేమో బెండకాయలు. అంటే మనకు ప్లేస్ లేదు కదా, అందుకని ఏదో కుండీలో ఇట్లా వేసుకుంటున్నాం. చూసారా, దీంట్లో 2 చిక్కుడుకాయలు కూడా వేసాను చెట్లు బెండకాయలది. ఇదేమో మల్లెపూ చెట్టు. మామూలుగా నేను మీషోలో బుక్ చేశాను, 150 ఎంత అయింది గుర్తులేదు. అయితే చెట్టు నాటాను అనమాట. మొన్న ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక 20 రోజులు కిందే పెట్టాను చెట్టు. పైకి తీసుకొని వచ్చి మళ్ళీ కుండీలో వేసి నాటాను. ఇదిగోండి మెంతికూర చూడండి ఎంత బాగుందో, చూసారా మెంతికూర. ఇప్పుడు ఇవి మెంతికూర, తోటకూర, మళ్ళీ గోంగూర ఇవన్నీ తీసుకెళ్దామని పైకి వచ్చాను బట్టలు ఆరేసి. దీంట్లో వచ్చింది ఒకటి తోటకూర చెట్టు ఒకటి. చూడండి తోటకూర ఎంత బాగుందో. అసలు నాకైతే చెట్లు, నాకు ఏదైనా బాధ అనిపించినా మనసు బాగలేకపోయినా కానీ నేను మామూలు ఇదివరకు బాగా వేస్తాను చెట్లు. ఇప్పుడు వర్క్ ఎక్కువ అయ్యి పని ఉంది, పాపకు స్కూల్ పంపించుకోవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ చెట్లకు నీళ్లు పోయాలి, అన్నీ పట్టించుకోవాలంటే మనకు టైం ఉంటేనే దాన్ని పెంచగలి. చెప్పాక ఇందాక చెట్లని మనం పెంచే ఇది ఉంటేనే మనం వేయాలి, చెట్లు లేకపోతే వేయకూడదు, చచ్చిపోతాయి ఎండలకి. మనమే వాటర్ తాగపోతే ఎట్లా అల్లాడిపోతున్నాము, మరి అవి కూడా అంతే కదా ఫ్రెండ్స్. అందుకని ఇక నుంచి గట్టిగా నిర్ణయం తీసుకున్నా చెట్లు. కానీ ఈ చెట్లు వేయడం వల్ల మనకు ఒక ఉపయోగం ఉంది, ఏం తెలుసా? ముందు ఇవి తినేవి పక్కన పెట్టండి, అసలు ఆ చెట్లను చూసుకొని మనకి మనసు బాగాలేనప్పుడు పైకి వచ్చి ఏదైనా అవి చూడగానే ఏందో మనసు ఒక ప్రశాంతత ఉంటుంది.
మాట్లాడుతుంటే ఆ చెట్లు ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతుంటే అసలు మనసు ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే అలాగే ఉంటుంది నా ఫీల్ అయితే. చూడండి దీంట్లో కూడా వేసా, అంటే కొంచెం ఎక్కువ వస్తే అత్తమ్మకి కానీ అమ్మకైనా కానీ పంపించవచ్చు కదా, అందుకని వాళ్ళిద్దరు పంపిద్దామని రెండిట్లో వేశాను. వాళ్ళకి మా అత్తమ్మకేమో ఆకుకూరలు అంటే చాలా ఇష్టం, తోటకూర ఇది గోంగూర అంటే ఇంకా ఇష్టం మా అత్తమ్మకి, మా అమ్మకేమో తోటకూర అంటే ఇష్టం. అయితే అత్తమ్మకు కూడా అమ్మకు పంపిద్దామని కొంచెం రెండిట్లో వేసాను అనమాట. ఇవేమో ఇది బెండకాయ. నీళ్ళు చూడండి, వర్షం బాగా పడింది కదా, ఎక్కువ పడింది వర్షం పడేసరికి ఫుల్గా నీళ్ళు ఆగినాయి. ఇంకోండి ఇవేమో వంకాయ విత్తనాలు అనమాట. ఇదివరకు నేను వంకాయ విత్తనాలు చెట్లు వేసినప్పుడు అసలు ఎన్ని వంకాయలు, 2 చెట్లు వేసాను, దాదాపు ఒక 2 చెట్లకు వచ్చి 1/2 కేజీ పైన వచ్చి ఉంటాయి నాకు 1 ట్రిప్లోనే. పెద్ద కుండీలో వేశాను. చూడండి ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి కుండీలు. అయితే బ్యాగ్స్ తెప్పించాను, మనకు లేనప్పుడు యాడ్ను చేస్తాం, ఎన్ని ఉన్న వేస్ట్ డబ్బాలు అవి ఉంటాయి కదా వాటిలన్నిట్లో వేస్తాం. కుండీలు కొనాలంటే ఇప్పుడు డబ్బులు అవుతాయి. ఒక్కొక్క కుండీ వచ్చి ఎంత లేదనుకున్న పెద్ద కుండీ కొనాలంటే 170 అట్లా అవుతుంది. అన్నిట్లో మనం కొనాలంటే మన వల్ల కాదు. మట్టి నేనే తీసుకొని వస్తాను, పొలాల దగ్గర ఉంటుంది కదా, ఆ స్కూటీ వేసుకొని చిన్నగా ఒక సంచిలో 2 బియ్యం బస్తాలు తీసుకొని వచ్చి నేనే వేసుకుంటాను అనమాట. ప్రజెంట్ అయితే ఇది. ఇంకా ఎక్కువ చెట్లు వేసిన తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో తీసి మీ అందరూ చూపిస్తాను. ఈసారి డ్రాగన్ వేద్దాం అనుకుంటున్నా, జాంకాయ అన్నీగా. కానీ ఇంట్లో ఇలాంటివి వేసుకొని మనం చక్కగా మన చేతితో ఆర్గానిక్గా మనం వండుకొని తింటుంటే ఎంత సంతోషం ఉంటుంది తెలుసా. అది నాకున్న టైంలోనే కొన్ని చిన్న పనులు అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే. కానీ చాలా సంతోషంగా ఉంటుంది ఈ చెట్లను చూస్తే, నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.